దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకున్నాను. ఈరోజు 223వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. దాంట్లో 2 దర్శనాలు, 94వ దర్శనం, 100వ దర్శనం. ప్రజలకి విపరీతమైనటువంటి సందేహాలు ఉన్నాయి. వాళ్ళ మధ్యకు చొచ్చుకు వెళ్ళిపోయి సందేహాలన్నీ తీర్చండి. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రంగరించి చక్కని శైలిలో వారికి సమాధానాలు చెప్పండి. వీళ్ళు ఇలా అడుగుతున్నారని వాళ్ళు విసుక్కోకుండా వాళ్ళకి చక్కని రీతిలో ఈ సమాధానాలు చెప్పండి అని చెప్పి దేవుడు నాకు ఆదేశించడం జరిగింది. దీని ప్రశ్నలు 3 ప్రశ్నలు, 4వ ప్రశ్నకి చెప్తున్నా సమాధానం. సగం చెప్పా. ఆ 4వ ప్రశ్న సమాధానం. ఆ 4వ ప్రశ్న ఏంటి అంటే, ఒకసారి ఆ ప్రశ్న చదివి దాంట్లో సగమే చెప్పా కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. 4వ ప్రశ్న చెప్పేసి, క్రైస్తవులు హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు అనేటువంటి ఆ యొక్క అభియోగం ఏంటి? మనల్ని హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసో తెలియకో పూర్తి జ్ఞానం వారికి ఉండకపోవటం చేత వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటున్నారంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే దేవుడు, పూజలు చేయకూడదు, విగ్రహాలకు పూజలు చేయకూడదు అని అంటారు క్రైస్తవులు. కాబట్టి మమ్మల్ని విమర్శిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, మా మతాన్ని విమర్శిస్తున్నారు అంటున్నారు. కానీ వాళ్ళ మతాన్ని విమర్శించవలసిన అవసరము క్రైస్తవులు అన్న వాళ్ళకి ఎవరికీ లేదు. ఎందుకు లేదు అని అంటే, మనము జ్ఞానం ఇచ్చేవాళ్ళం మాత్రమే. ఆ జ్ఞానాన్ని బట్టి ఎవరు ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు అనుసరిస్తారు. దానికి క్రైస్తవులు ఏ మతంలో ఉన్నారు ఏం లేదని జ్ఞానం మాత్రం క్రైస్తవులు ఇస్తారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని పంచుతున్నంత మాత్రం చేత వీళ్ళు మరి హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు అని అనటం తప్పు అనే దిశగా మరి చెప్పినటువంటి అనేక మంది ఋషులు, ఏ ఋషి ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు అనే వాళ్ళ ముందుకు తీసుకొస్తుంది. అలాగే మరి దేవతలు అనే వాటి విషయంలో కూడా, దేవతలు అనేవి దేవుడికి సంబంధించినవి కావు, దేవుడికి వ్యతిరేకమైన శక్తికి సంబంధించినవి. దేవతల గురించి కూడా ఈ ఉపనిషత్తుల్లో కొంతమంది దేవుడి యొక్క ప్రేరణ చేత, దేవుడి ప్రేరణ చేతగా విగ్రహాలలో దేవుడు లేడు, విగ్రహాలను పూజించొద్దని కొంతమంది రాశారు. అట్లాగే దేవతల గురించి కూడా కొంతమంది ఋషులు రాశారు. ఆ దేవతలు ఎవరు అనేది మనం క్రైస్తవులు చెప్పడం కాదు. ఎవరు చెబుతున్నారు? మునులే చెప్తున్నారు. ఆ మునులు ఏమని చెప్పారు అని చెప్తున్నారు. మరి ఎంత విస్తారంగా ఎందుకు చెప్తున్నారు అని అంటే, అది దేవుడు చెప్పాడు. మనకు ఒక వాక్యం ఉంది, మరి ఆ వాక్యం కూడా తర్వాత చెప్తానులే. ఇప్పటికైతే ఆ వాక్యం ఉంది పేతురు పత్రికలో, ఇంత విస్తారంగా చెప్పమని బైబిల్ గ్రంథంలోనే ఉంది. సరే, ఇప్పుడైతే దేవుడు దర్శనమే చూపించి, నువ్వు విస్తారంగా చెప్పవయ్యా, వివరంగా చెప్పవయ్యా, వాళ్ళ సందేహాలను తీర్చవయ్యా, యేసు ప్రభువుని నమ్మమంటాం చెప్పగా నమ్ముతారో నమ్మరో వాళ్ళకు వదిలేయా అని చెప్పిందా దర్శనమే చూపించారు కదా. ఇక వాక్యం దాకా ఎందుకు, ఆయనే మాట్లాడి చూపించాడు. ఇప్పుడు ఈ దేవతలు ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? ఈ యొక్క ఋషులు చెప్పారు, ఇగో ఈ విగ్రహారాధనలు ఇవి చేయకూడదు అని చెప్పి కొంతమంది ఋషులు చెప్పారు. ఇక కొంతమంది ఋషులు దేవతల గురించి ఏం చెప్తున్నారు చూద్దాం. మా హిందూ దేవతలను విమర్శిస్తున్నారని ప్రశ్న ఇంతకు ముందు వెళ్ళింది. అసలు దేవతలను విమర్శించిన వాళ్ళ మేం కాదు బాబు, ఇదిగో మీ ఋషులే విమర్శించారు. ఎలా విమర్శించారంటే మేం చెప్పలా, వాళ్ళకి పైనుంచి శక్తి, దేవుడి యొక్క శక్తి, సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళ మనసులో ఆ ప్రేరణ కలగజేశాడు, వాళ్ళు విమర్శించారు. మాకేం సంబంధం లేదు దాంట్లో. వాళ్ళు ఎలా దేవతలను ఏమని ఋషులు ఎలా విమర్శించారు, దేవతల గురించి ఏం మాట్లాడారో చూద్దాం. అది ఏంటి అంటే, మహోపనిషత్తులో ఋషి రాస్తా ఉన్నాడు, సంచజ్య హృద్గుహేశానం దేవమన్యం ప్రయాణ్యే తే రత్నమభివాంఛన్ని త్యక్త హస్తస్థ కౌస్తభా అని చెప్పాడు. ఎవరైతే తమ హృదయ గుహయందున్న పరమేశ్వరుని విడిచి ఇతర దేవతలను ఆరాధింతురో అట్టివారు చేతి అందలి కౌస్తుభమని విడిచి ఇతరమగు రత్నములను కోరువారే ఎగుదురు అని. ఇందాక ఇదివరకు చెప్పిన శ్లోకాల్లో ఏముంది? ఆ చేతిలో ఉన్నటువంటి అన్నపు ముద్దని పడేసి మోచేతిని నాకేవాడవుతాడు అని చెప్పేసి అంతకితం దాంట్లో ఉంది. అది దర్శనోపనిషత్తులు. ఇది మహోపనిషత్తులు అంటున్నాడు, చేతిలో ఉన్న కౌస్తుభమణిని పారవేసి ఏదో ఒక రాయిని తీసుకుని ఉన్నట్టుగా ఉంది అబ్బాయి ఈ యొక్క విగ్రహాలను పూజించటం అనేది అన్నది. దేవుడేమో హృదయంలో ఉంటాడు, ఆయన విడిచిపెట్టేసి ఈ దేవుళ్ళని దేవతలని కల్పించుకున్నటువంటి వాళ్ళని
ప్రార్థిస్తామంటే చేతిలో ఉన్నటువంటి మంచి మణిని విడిచిపెట్టి పనికిరాని ఒక రాయిని తీసుకున్నట్టుగా అవుతుందని మహోపనిషత్తులో చెప్తున్నాడు. ఆ దర్శనోపనిషత్తు రాసిన ముని చెప్పి రాసినట్లుగానే ఈమెను కూడా రాశాడు. ఇక బృహదారణ్యకోపనిషత్తులో 1, 4, 10 అని ఉంది. దాని ఇది మండలం, సూక్తం, మంత్రం అని ఉంటాయి. మొదటిది మండలం, రెండోది సూక్తం, తర్వాత 1వ మండలం, 4వ సూక్తం, 10వ మంత్రం. ఆ మంత్రం రాయలేదు కానీ అర్థం రాశాడు ఆయన. ఏంటి? ఆయన బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి అని బృహదారణ్యకోపనిషత్తు రాశాడు. ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలు రాశాడు యాజ్ఞవల్క్య మహర్షి ఈ బృహదారణ్యకోపనిషత్తు. దాని అర్థం రాశాడు. జంతువు మనిషికి సేవ చేసినట్లు మానవుడు దేవతలకు సేవ చేస్తాడు. అనేక జంతువులు ఒక మనిషికి సేవ చేసినట్లు మానవులు దేవతలను సేవించుతున్నారు. ఒక జంతువు తన యజమాని సేవ విరమిస్తే అతనికి కోపం పుట్టును. అనేక జంతువులు తమ సేవను విరమిస్తే మరింత కోపం వచ్చును. కావున మానవులు సత్యము తెలుసుకుంటా దేవతలకు ఇష్టం ఉండదు అన్నాడు. అంతే. దేవతలు అన్న వాళ్ళకి అసలు దేవుడు ఎవరో మనం తెలుసుకుంటామంటే వాళ్ళకి ఇష్టం ఉండదట. వాళ్ళకి చిన్న చిన్న శక్తులు ఉన్నాయి. దేవతలకు కూడా ఎక్కడున్నాయి శక్తులు అంటే వాళ్ళు సాతాను సంబంధమైన శక్తులు ఉన్నాయి. దేవుడికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళకట అప్పటి వరకు వాళ్ళని పూజించేటువంటి మనుషులు అది విడిచిపెట్టేసి అసలు దేవుడు ఎవరో తెలుసుకుని వెళ్ళటం వాటికి ఇష్టం ఉండదట దేవతలు. కాబట్టి దేవతలను విమర్శించిన వారు ఎవరు అంటే ఈ ఋషి. బృహదారణ్యకోపనిషత్తులో ఋషి విమర్శించాడు. మనం ఏమైనా విమర్శించామా? ఇదిగో వీళ్ళు ఇటువంటి వాళ్ళు, ఈ దేవతలు అనేవాళ్ళు అని చెప్పడం తెలియదు. అలాగే శ్రీమద్ భాగవతంలో 11:20 భాగవతంలో మరి ఒక శ్లోకం ఇవ్వలేదు కానీ దాని అర్థం రాశాడు. నిజముగా ఒక యోగి దేవతలను విడిచిపెట్టి సృష్టికర్తను చేరుకొనుటకు ప్రయాసపడుతున్నప్పుడు వారిని వదిలేస్తున్నందుకు దేవతలు అసూయ చెందుతారు. అందువలన ఆ యోగి వారి పట్టు నుండి వేరగుచున్నందుకు ఆ దేవతలు అనేక విధములుగా అతన్ని తప్పు త్రోవలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. దేవతలు అనేవాడు ఎవరైనా కూడా ఒక యోగి కానీ, ఒక మంచి పండితుడు కానీ, ఒక విజ్ఞానం తెలుసుకున్నవాడు ఎప్పుడైతే దేవుడు ఈయన అని తెలుసుకోవడానికి వెళ్తాడో అప్పుడట ఈ దేవతలందరూ అతన్ని ఆ దారి నుంచి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు పడతాడట. దేవతలు పడతాయట. అంటే దేవుడి దగ్గరికి రానివ్వట దేవతలు. ఈ దేవతలను విమర్శించిన వారు ఎవరండి? ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో మరి ఇది ఉంది అంటే భారతదేశ గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ మాటలనే చెప్తున్నాం మనం. ఈ ఋషులు రాసిందే ఇది. దేవతలు అన్నవాళ్ళు మనల్ని దేవుడిని తెలుసుకోకుండా ఆపుతాయి అన్నాడు. కాబట్టి దేవతలు దేవుడు కాదనేగా, దేవుడికి సంబంధించిన వాళ్ళు కాదనేగా, దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళనేగా. వ్యతిరేకమైన వాళ్ళు కాబట్టేగా దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వట్లా మనల్ని. ఆ పట్టు నుంచి విడిపించుకుని వచ్చిన వాళ్ళే ప్రభు దగ్గరికి రాగలుగుతారు. మరి నేను వచ్చినప్పుడైనా ఇంకొకరు వచ్చినప్పుడైనా ప్రభు దగ్గరికి మాకు కూడా ఇటువంటి దేవతల దగ్గర నుంచి ఎన్నో ఆటంకాలు, అడ్డులు ఉంటాయి. కుటుంబంలో కుటుంబంలో నువ్వు వెళ్ళటానికి లేదేశ్వరం, నమ్మటానికి లేదంటారు, సంఘం ఒప్పుకోదు. అలాగే అనేక మంది ఎన్నో రకాలుగా బాధలు పెడతారు. అవన్నీ పెట్టించేది ఎవడు అంటే ఈ దేవతలే మనల్ని వెళ్లకుండా ఆపటానికి. వీటినన్నిటినీ పట్టు నుంచి విడిపించుకుని వచ్చేసాం. ఆ దేవతలు చెప్పే దాని నుంచి మేము కుయుక్తుల నుంచి బయటపడి నిజమైన దేవుడి వైపు వచ్చేసి ఆ యొక్క నరకం నుంచి తప్పించుకున్నాం. కాబట్టి వచ్చే వాళ్ళందరినీ దేవతలు అడ్డుకుంటున్నాయి అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఇట్లా చెప్తూ ఉంటుందంటే పోతే ఇక మనం నదులు అనేదాన్ని, నది అనేది ఒక దేవతని నదులకు పేర్లు పెట్టేసి, నది అంటే ఏంటండి? వర్షం కురుస్తుంది. దేవుడి యొక్క ఆజ్ఞ చేత వర్షం ప్రపంచం అంతటా పడుతుంది. బైబిల్ గ్రంథంలో చూడు, నా ఆజ్ఞ మేరకు ఈ ఏర్పాటు చేశాను, ఎప్పటికప్పుడు వర్షాలు కురిపిస్తాం, వర్షాలు, చలి, వేసవి అన్ని కాలాలు నేనే చేశాను. దీని ద్వారా మీరు మేలు పొందాలి, ఈ భూమి మీద అనేక పంటలు పండాలని నేను వర్షం కురిపిస్తాను. వర్షం కురిపించినప్పుడు మెట్ట ప్రాంతంలో, కొండల ప్రాంతంలో పడినటువంటి వర్షపు నీరు కిందకు వస్తుంది, ఒక నదిలాగా వస్తుంది. వచ్చి ఎట్లా పల్ల ఉంటే ఇల్లుకుంటూ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. చివరికి పల్లంగా ఉండే ప్రదేశం సముద్రం కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఇది నది. ఈ నదికి ఒక పేరు పెట్టేసి అదొక దేవత, అదొక దేవుడు అని చెప్పి పూజిస్తూ ఉంటారు. పైగా అదే కాకోకుండా ఇదిగో పుష్కరాలని అటువంటివి వచ్చినప్పుడు ఆ దేవతలు అంట శక్తి ఉంటుంది ఆ నదిలో. ఆ నదిలో స్నానం చేసి ఆ దేవత శక్తి అంతా మనకు వస్తుందట. అట్లాంటి కథలు అల్లేస్తే వర్షం నీరు రావటం ఏంటి, అది ప్రవహించుకుంటూ వెళ్ళటం ఏంటి, అది దేవత అని మనం అనుకోవటం ఏంటి,
దానికి శక్తి ఉందనుకోవటం ఏంటి, ఇచ్చేయటం ఏంటి అని ఎవరూ ఆలోచించరు. దీని మీద ఒక చక్కని వివరణ ఈ రచయిత గారు ఇచ్చాడు. ఏంటి అదంటే, ఒకసారి విశ్వామిత్రుడు ప్రయాణంలో సింధు నదికి ఉపనదులైన విపాస, శత్రుజి అంటే సట్లెజ్ నదుల దగ్గరకు వచ్చి ఆగి తనకు దారిమ్మని నదులను కోరాడు. అప్పుడు ఆ నదులు ఈ విధంగా చెప్తున్నాయి, జవాబు ఇచ్చాయట. ఏంటి, విశ్వామిత్రుడు అన్నటువంటి ముని ప్రయాణంలో సింధు నదికి ఉపనదులు ఉన్నాయి, విపాస, సట్లెజ్ ఈ 2 నదులు దాని ఉపనదులట. వాటి దగ్గరకు వచ్చి నేను మునిని, నాకు దారి ఇవ్వండి అని ఆ యొక్క నదీ దేవతని అంటే నదిని అడిగాడు. ఆ 2 నదులు ఉన్నాయి కదా, సట్లెజ్, విపాస. ఈ 2 నదులు ఏమంటున్నాయి అంటే శ్లోకంలో, ఏ నవయం పయసా పిన్వమానా అనుయోనిం దేవకృతం చరంతి నవర్తవే ప్రవస సర్గతక్త కిమ్యుర్విత్ప్రో నజో జోహవీతి అనేది శ్లోకం. దాని అర్థం, మేము ఉభయ నదులం, ఎవరెవరు, విపాస, సట్లెజ్ అనేవాళ్ళు మేమిద్దరం కూడా నదులు మేమిద్దరం. ఈ జలమున పరిశుద్ధమై దేవుడు మాకు నిర్ణయించిన ప్రదేశంలోకి సాగిపోతున్నాం. దేవుడు మాకు నిర్ణయించిన ప్రకారం మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాం. ఎట్లా వెళ్ళాలని దేవుడు మాకు చెప్తే ఆ రకంగా వెళ్ళిపోతాం. నిర్ణయించిన ప్రదేశం చివరికి సముద్రంలో కలిసి తాకి వెళ్ళిపోతా ఉన్నాం. మా నడక నిరంతర ప్రయాణం. మా నడకనే నిరంతర వర్షం పడినప్పుడల్లా, నీరు వచ్చినప్పుడల్లా అలా నడిచిపోతూ ఉంటాం. అది నిలుచునేది కాదు. వర్షం నీరు పడితే అక్కడ ఉండదు, మేము వెళ్ళిపోతూనే ఉంటాం. ఏమి కోరి ఆ బ్రాహ్మణుడు మమ్మల్ని పిలుచుతున్నాడు అంటున్నాయంట నదులు. మమ్మల్ని పిలిచి దారి ఇవ్వండి అంటున్నాడు. మేమెవరమయ్యా దారి ఇవ్వటానికి? మేమెవరు? దేవుడు ఆజ్ఞ మేరకు ఇలా ప్రవహించండి అంటే నీరు ప్రవహించుకుంటా పోతున్నాం. దారి ఇవ్వమని మమ్మల్ని అడుగుతారేంటి? ఎవరిని అడగాలి దారి కావాలంటే? మమ్మల్ని ఆదేశించిన ఆయన, సృష్టికర్త అయిన దేవుడిని అడగాలి. దేవుడు మాకు ఇది తెచ్చాడు, నువ్వు ఇలా ప్రవహించు, ఇట్లా ప్రవహించుకుంటూ ఈ దేశాల మీదుగా ప్రవహించుకుంటూ సముద్రంలో కలువు అని మాకు ఆదేశించాడు. ఈ మెట్ట ప్రాంతం నుంచి ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలువు అన్నాడు. దాని ప్రకారం నిరంతరం మేము అలా వెళుతున్నాం. మమ్మల్ని వచ్చి దారి ఇమ్మని అడుగుటానికి మేమెవరం అయ్యా దారి ఇవ్వటానికి? మమ్మల్ని ఆదేశించి నడిపించేటువంటి దేవుడు ఉన్నాడే, ఆ దేవుడిని అడుగు. మా యొక్క ప్రవాహం ఆగాలంటే ఆ దేవుడిని అడుగు. కాబట్టి మమ్మల్ని పిలుస్తున్నాడు ఏంటి అని ఆ నదులు అంటున్నాయట. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు మాకు నిర్ణయించిన ప్రదేశం సాగిపోతాను, ఈ బ్రాహ్మణుడు మమ్మల్ని పిలుస్తున్నాడు ఏంటి అన్నాయట అవి. కాబట్టి దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఈ దేవతలుగా పిలువబడేటువంటి ఈ నదులుకి శక్తి అంటూ ఏమీ లేదు. దేవుడు ఆదేశించిన ప్రకారం ఆ నీరు అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. వాటికి శక్తి అంటూ ఉండదు. వాటికి శక్తి ఉందని, వాటికి మహిమ ఉందని, పుష్కరాల సమయంలో వాటిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మహిమ వచ్చేస్తుందని ఇవన్నీ కథలు అల్లేశారు. కాబట్టి ఇదంతా తప్పు అని చెప్పిన వారు ఎవరు అని అంటే, ఈ ఋగ్వేదంలో, పైగా ఇప్పుడు రాసింది ఎక్కడ, ఋగ్వేదంలో 3వ మండలం 33వ సూక్తం 4వ మంత్రం, వేదంలో రాసిన మాటలు ఇవి. ఇదిగో ఈ ముని వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు, మాకేం పవర్ ఉందని మమ్మల్ని అడుగుతాడు, అసలు మమ్మల్ని ఆదేశించిన ఆయన సృష్టికర్త కదా అని చెప్పి ఆ నదులు చెప్తా ఉన్నాయి ఆయనకి, ఆ మునికి. కాబట్టి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి, ఈ నదులు అనేవి దేవతలు కావు, దేవుళ్ళు కావు అనేది తెలియదు. ఎవరు చెప్పారు ఈ మాట? క్రైస్తవులు చెప్పలా, ఈ ముని చెప్పాడు. వేదాల్లో, ఈ ఋగ్వేదంలో ముని చెప్పాడు అని చెప్తా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ దేవతల విషయంలో, దేవుడి విషయంలో మునులే రాశారు ఈ దేవతలు అన్నవి దేవుడికి సంబంధించినవి కావు అని చెప్పి. మరి వేటిని పూజించొద్దు, ఏది పూజించకూడదు, కొంతమంది మునులు ఇలా చెప్తే కొంతమంది మునులు అలా చెప్పారు. ఎలా అన్నా చెప్పని ఈ యొక్క క్రైస్తవుల మీద అభియోగము, క్రైస్తవులు హిందూ మతాన్ని విమర్శిస్తున్నారనే అభియోగము కరెక్ట్ కాదు. క్రైస్తవులు కాదు విమర్శించేది, దేవుడు ఆత్మ ప్రేరణ చేత కొంతమంది మునులకి వారికి దొరికినటువంటి ఆ యొక్క పైనుంచి వారికి అందినటువంటి ఆ సహాయం ద్వారా, ఆ ప్రేరణ ద్వారా, వాళ్ళు రాసిన శ్లోకాల ద్వారా మనం గ్రహించేది అంటే వాళ్ళే విమర్శించారు. ఇది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, వాళ్ళు చెప్పిందే తప్ప. ఇక అంతగా మనం చెప్తే ఏం చెప్తామంటే, క్రైస్తవులుగా మనం చెప్పేది అంటే వేదాల్లో ఇలా ఉందా బాయ్ చూసుకోండి అంటాం అంతే.
ఇది ఏది నిజమో ఏది తప్పో మీరే చూసుకోండి. వేదాల్లో ఇంతవరకు ఇది ఉందని మీకు తెలియదు. మీ వాళ్ళు ఎవరో చెప్పలా ఇంతవరకు. వేదాల్లో ఈ మాటలు ఉన్నాయని మీకు ఇంతవరకు తెలియదు, ఎవరో చెప్పలా. అలా తెలియకుండానే మీరు చనిపోయే బదులు తెలుసుకుని మీరు ఏం చేయాలో మార్గం మార్చుకుంటారో మార్చుకోరో మీరు ఆలోచించుకుని చనిపోతే మంచిది. కానీ ఏది తెలియకుండా చనిపోవటం ఎందుకు? కాబట్టి ఇగో ఈ వేదాల్లో ఈ మాటలు ఉన్నాయి, చూసుకోండి అబ్బా అని ఒకసారి చెప్పడమే. మీకేం పని అంటే మాకు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో వాళ్ళు అట్లా అసలు ఏమీ తెలియకోకుండానే నరకానికి వెళ్ళిపోతున్నారు, దేవుడు ఎవరో వాళ్ళకి తెలుస్తలేదు, అట్లాగే నరకానికి వెళ్ళిపోతుంది, మీరన్నా చెప్పండి అయ్యా. ఆ వేదాల్లో నేను ఏనాడో కొంతమంది ఋషులకి ఆ జ్ఞానం కలగజేసి ఏనాడో రాయించా. ఇలా రాయించాడు ఒక ముని చేత, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన వాళ్ళకి తెలియాలి. ఎవరు చెప్పాలి? మీరే చెప్పండి అని మమ్మల్ని అడుగుతున్నాడు. కాబట్టి మనం చెప్తున్నాం. లేకపోతే మనకేం పని? దేవుడు మనకపోతే మనం చెప్పం కదా. కాబట్టి ఈ యొక్క వచనాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ దేవుళ్ళు దేవతలు అనేటువంటి ఈ యొక్క సృష్టికర్తకు భిన్నంగా ఉన్న వాటిని విమర్శించిన వారు ఎవరంటే కొంతమంది ఋషులు దేవుడి ప్రేరణ చేత వాళ్ళకి జ్ఞానోదయం కలిగి వాళ్ళు విమర్శించారు, క్రైస్తవులు విమర్శించడం లేదు. ఇకపోతే 5వ ప్రశ్నకి వెళ్తాం. 4వ ప్రశ్న అయిపోయింది. 5వ ప్రశ్న ఏంటో చూద్దాం ఒకసారి. క్రైస్తవులు సర్టిఫికేట్లో హిందూ అని చెప్పుకుని హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకు అనేది ప్రశ్న. క్రైస్తవ సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది, హిందూ సర్టిఫికేట్లో హిందూ అను. క్రైస్తవులకి అసలు ఒకప్పుడు వాళ్ళు హిందువులు కాబట్టి హిందూ అనే పేరుతోటి వాళ్ళ సర్టిఫికేట్లు ఉంటాయి. క్రైస్తవులు ఇప్పుడు క్రైస్తవులు అయ్యారు, వాళ్ళు హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అంటాడు. ఉద్యోగాలు చేయకూడదనే ఉంది, అసలు హిందూ దేవాలయాలు అనేవి ఎండోమెంట్ అనేటువంటి బోర్డు చేత హిందూ దేవాలయం ఒక శాఖ, దేవాదాయ శాఖ ఉంది. హిందూ దేవాలయాలన్నీ ఆ శాఖ నిర్వహిస్తుంది. దాంట్లో వివిధ రకాల పనులు, ఇగో ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చారో, దీనికి ఎంత ఖర్చు అయింది, ఎంత రాసేటువంటి లెక్కలు చూసేటువంటి పనులు చేసేటువంటి ఉద్యోగస్తులు కావాలి హిందూ దేవాలయంలో మనుషులు. అట్లా హిందూ దేవాలయంలో ఉద్యోగులు నియమించేది ప్రభుత్వము. ఆ ప్రభుత్వం ఉద్యోగం నియమించేటప్పుడు ఈ ఉద్యోగి ఏ మతం వాడైతే వాళ్ళకెందుకు? ఇది జీవనోపాధి. ఒక మనిషి నేను చదువుకున్నానండి, నాకు జీవనోపాధి కోసం గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టాయా, నేను చదువుకున్నా, పలానా నాకు ఏదో ఉద్యోగం ఉందంట, ఇదిగో పలానా హిందూ దేవాలయంలో పలానా ఉద్యోగం ఉందంటే వెళ్తాం. ఆ ఉద్యోగం వేరు, ఉద్యోగం లెక్కలు రాస్తాం. అది జీవనోపాధికి బ్రతుకు తెరువుకి మీరు గవర్నమెంట్ ఇచ్చినట్టు ఉద్యోగం. కాబట్టి ఆ ఉద్యోగం చేస్తా. ఆ ఉద్యోగంలో హిందువులే చేయాలనే రూల్ ఏమైనా ఉందా? హిందువులేంటి క్రైస్తవులు అందరూ భారతీయులు గారా? అందరూ చదువుకోలేదా? కాబట్టి ఆ అభియోగం తప్పు అని అంటాడు ఈ రచయిత గారు. కాబట్టి ఆ యొక్క జీవనోపాధి కొరకు దేవుడు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగంలో ఏ మతం వాడైనా ఏ కులం వాడికైనా సంబంధం లేదు. ఆయన చదువుకు తగినటువంటి ఉద్యోగం ఆయనకు వచ్చింది, చేస్తున్నాడు. హిందువులు దేవాలయాల యొక్క శాఖలో హిందువులు పని చేయకూడదు అనే రూల్ ఎక్కడుంది? రాజ్యాంగం ఒప్పుకుంటుందా అలా? కాబట్టి ఈ అభియోగం తప్పు అని చెప్పి రచయిత రాయటం జరిగింది. కాబట్టి దాంట్లో పెద్దగా వివరణ ఏం చెప్పలేదు, కానీ అసలు ఆ అభియోగమే తప్పు. ఏ అభియోగం? ఎవరు ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చు. ఒక హిందువు ఒక క్రైస్తవుడు అనే భేదం లేదు. ఆయనకి తగినటువంటి అర్హత ఉన్న పక్షం అయితే గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి ఏ ఉద్యోగానైనా వాళ్ళు చేయవచ్చు. దాంట్లో ఈ ఉద్యోగస్తుడే ఈ యొక్క మతం వాళ్ళు ఈ ఉద్యోగం చేయాలన్నటువంటి రూలు రాజ్యాంగ విరుద్ధము. కాబట్టి అది అభియోగం తప్పు అని చెప్పాడు. ఇక 6వ ప్రశ్నకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు విదేశీ దేవుడు, ఆయన దేశంలో ప్రచారం చేయటం ఎందుకు అనేది ప్రశ్న. ఇదంతా ఈ ప్రశ్నలు ఎవరు వేస్తున్నారంటే పూర్తిగా జ్ఞానం లేక దేవుడంటే వాళ్ళు ఒక ఆ యొక్క సంకుచితమైనటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి అటువంటి అభిప్రాయాలు వస్తాయి. యేసుక్రీస్తు అంట విదేశీ దేవుడు అట, మన దేవుడు కాదు. దేవుడు అన్న ఆయనకు ఒక దేశం పేరు ఉంటుందా? విదేశీవస్తుడు ఉంటాడా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఈ ప్రపంచానికి దేవుడు. విదేశాలకు ఒక దేవుడు, భారతదేశానికి ఒక దేవుడు ఉంటారా? భారతదేశానికి ఒక సృష్టికర్త, విదేశాలకు ఒక సృష్టికర్త ఉంటారా? ఉండరు కదా. ఆ విషయమే ఆలోచికే వాళ్ళు ఆలోచించుకోకుండా యేసుక్రీస్తు విదేశీ దేవుడు, ఆయన్ని ఈ దేశంలో ప్రచారం. ఈ దేశం ఎక్కడది? ఈ దేశాన్ని సృష్టించిన ఆయన ఎవరు? సృష్టికర్త ఎక్కడున్నాడు? అసలు ఇక్కడ సృష్టికర్త ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన ఎవరో తెలుసుకో. ఆయన
బైబిల్లో గ్రంథంలో దేవుడా, లేకపోతే ఈ యొక్క హిందూ మతంలో చెప్పబడి ఇంకెవరన్నా దేవుడా అని తెలుసుకో, అంతే. ఆయన అధీనంలోనే ఈ ప్రపంచం అంతా ఉంటుంది. కాబట్టి విదేశీ దేవుడు అనే పదం లేదు అని చెప్తూ మరి కొంత వివరణ ఉంది దాని గురించి. అయితే దానికి నుంచి వెళ్దాం. ఆ వివరణ ఏంటి అనేది 6వ ప్రశ్నకి. సరే, ఇదివరకు చెప్పినట్టుగా మరి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆర్యులు అనేవారు ప్రభు ఈ లోకానికి నరావతారంలో రాకముందు, యేసు ప్రభు రాకముందు సుమారు 1200 సంవత్సరాల పైబడి కాలంలో ఆర్యులు అనేవారు ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి రావటం జరిగింది. వాళ్ళే ఈ వేదాలు కూడా రాయించింది. ఈ వేదాలు కూడా రాసింది ఎక్కడ భారతదేశంలో రాయలేదంట. ఋగ్వేదము అనే వేద గ్రంథం వారి చేతనే యూఫ్రటీస్ నది ఒడ్డున రాయబడింది. యూఫ్రటీస్ నది అక్కడ ఉంటుంది. యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు అనేవి ఉంటాయి అక్కడ ఆ దేశాల్లో. ఇది మన తూర్పు దేశం అయితే ఈ పశ్చిమ దేశాల్లో ఉన్నాయి ఈ దేశాలు. ఇతర దేశాలు వాళ్ళు వస్తా యూఫ్రటీస్ నది పక్కన కూర్చుని ఈ ఋగ్వేదం రాశారట ఆ యొక్క ఈ ఆర్యులు. కాబట్టి ఆర్యులు అంటే బాగా జ్ఞానం కలిగినటువంటి ఋషులుగా మనకి లెక్కల్లోకి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఆ వస్తుదారులు యూఫ్రటీస్ నది ఒడ్డున రాయబడిన గ్రంథమే ఋగ్వేదం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి విదేశీ దేవుడు అని ఏంటి? అసలు వీళ్ళు రాసిన గ్రంథాలే విదేశాల్లో కూర్చుని రాసినట్టుగా యూఫ్రటీస్ నది మన దేశంలో లేదు కదా. కాబట్టి వేదాలు రాసిన వారే భారతదేశానికి వేరే చోట్ల నుంచి వలస రాగా విదేశీ దేవుడు అంటారేంటయ్యా బాబు అని అంటున్నాడు ఈయన. సరే, మొత్తానికి సృష్టికర్తని తెలుసుకున్న ఋషులు కొంతమంది, సృష్టికర్త ఎవరో తెలియని ఋషులు, సొంత కల్పనలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని మనం అనుకున్నాం. ఇప్పుడు అసలు ఆయన విదేశీ దేవుడు కాదయ్యా, అందరికీ దేవుడు అనే విషయం మీకు కూలంకషంగా అర్థమయ్యేటట్టుగా చెప్తా. అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో చెప్పిన తర్వాత మీ పేరేంటి అనేది వాళ్ళు అడిగితే, మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. అంతే. ఉన్న దేవుడు అంటూ ఉంటే నేనే, అయిపోయిందా? ఏ దేశానికి సంబంధించిన దేవుడా అన్నారంటే నన్నే. ఏ దేశంలో కూడా ఎవరైనా కూడా దేవుడా అని అన్నారంటే అది నన్ను గురించే, నేనే దేవుణ్ణి అని చెప్పాడు. కాబట్టి దేశం ఏంటి, విదేశం ఏంటి? ఉన్న దేవుణ్ణి ఒక్కడి, మిగతా వాళ్ళు దేవుళ్ళు కారు, వాళ్ళు ఉన్నవాళ్ళు కారు. అసలు కల్పితాలు తక్కినవన్నీ. వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు, నేను ఒక్కడనే ఉన్నవాడిని. దేవుడా అంటే పలికేవాడిని నేను, దర్శనాలు చూపించేవాడిని, మాట్లాడేవాడిని నేను, కళల ద్వారా డైరెక్షన్ ఇచ్చేవాడిని నేను, స్వరం ద్వారా మాట్లాడేవాడిని నేను, ఉన్నవాడిని నేను. మిగతా వాళ్ళు లేని వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఎవ్వరు దర్శనాలు చూపించడం ద్వారా ఎవ్వరు బయలుపరచలేరు, ఎవ్వరు స్వరం వినిపించలేరు. వాళ్ళు ఉన్నవాళ్ళు కానే కారబ్బాయ్ అన్నాడు. వాళ్ళు ఉన్నవాళ్ళు కానే కారు, నేను మాత్రమే ఉన్నవాడను అని చెప్పడం జరిగింది ఆయన. ఇకపోతే దీని మీద విస్తారమైనటువంటి వివరణ ఉంది. ఆ వివరణ మీ ముందుకు తీసుకొస్తా. ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ వివరణ అంతా కావాలి. అసలు యేసు ప్రభు అన్న ఆయన విదేశీ దేవుడు కాదు, సరిగదా. ఆయన ఈ సృష్టికర్త అనేటువంటి విషయం మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. దాని గురించి మీ ముందుకు వస్తా ఉన్నా. సృష్టికర్త, దాని గురించి చెప్తున్నా. ఆయన సృష్టికర్త, అందరికీ ప్రత్యక్షమయ్యాడు ఆయనే. మన భవిష్య పురాణంలో, మన భారతదేశంలో రాసినటువంటి మునుల ద్వారా రాయబడినటువంటి భవిష్య పురాణంలో ఒక కథ లాగా ఉంది. దాంట్లో దేవుడు ఎక్కడ ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే, శకదేశపు రాజు అయిన శాలివాహనుడు హిమాలయ పర్వతం పైకి ఎక్కి హూణు దేశం మధ్యలోనున్న పర్వతం మీద ఒక సుందరమూర్తిని చూశాడు. ఒక రాజుగారండి, ఈ శకదేశపు రాజు ఏంటి, శాలివాహనుడు, వీళ్ళు ఎప్పుడు పరిపాలించారో ఆ కథ అంతా మీకు చెప్తా. ఈ భారతదేశంలో ఎప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్ అనేది. ఆయన వెళ్ళి హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి హిమాలయ పర్వతాల మీద ఎక్కితేట ఆయన ఒక సుందరమూర్తిని చూశాడు. ఆయనకి ఆ సుందరమూర్తి దేహము తెల్లగాను, ఆయన ధరించిన వస్త్రములు తెల్లవిగాను ఉన్నాయి. తెల్లటి వస్త్రాలు ధరించుకున్నట్టు ఒక ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనను చూడగానే రాజు సంతోషభరితుడై ఆ సుందరమూర్తితో తమరు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ సుందరమూర్తి శకరాజుతో ఇట్లా అన్నాడు. ఈ శకరాజుతోటి ఆ సుందరమూర్తి ఈ మాటలు అన్నాడు. ఇదంతా భవిష్య పురాణంలో ఉంది, క్లియర్గా ఎక్కడ ఏంటి ఆ వివరాలతో సహా రాశాడు ఈ రచన. ఈశపుత్రంచ మా విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం సత్యవ్రత పరాయణం అని ఉంది. అంటే
దాని అర్థం నేను దేవుని ఈశపుత్రంచా, నేను దేవుని కుమారుడు. ఆయన వస్తూ ఉంటే ఆయన అంటున్నాడంట, నేను దేవుని కుమారుడును, కన్యక గర్భంలో అవతరించాను. కుమారి గర్భ సంభవం అని ఉంది ఈ శ్లోకంలో. నేను కన్యక గర్భంలో అవతరించాను. నేను పాపులకు నీతిని బోధించుటకు వచ్చిన మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం. మ్లేచ్ఛ అంటే పాపులకి నీతిని బోధించుటకు నేను వచ్చాను, మరియు సత్యవ్రతమునందు ఉండువాడను అన్నాడు. ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటి అని అంటే, ఆయన యేసు ప్రభువు మనకు తెలుస్తుందా? కన్యక గర్భాన వచ్చానంటున్నాడు, నేను దేవుని కుమారుణ్ణి అంటున్నాడు, తెలుస్తుంది కదా. ఇక్కడ శకదేశపు రాజు అయినటువంటి భారతదేశంలో హిమాలయ పర్వతం మీదకి ఎక్కితే ఎవరు ప్రత్యక్షమయ్యారు ఆయనకి? ఈ భారతదేశంలో ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు ఎవరన్నా ప్రత్యక్షమయ్యారా? లేదు. ఒక ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరు అంటున్నా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభు అంటున్నాడు. ఇంకొకటి అదే భవిష్య పురాణంలోనే, ఇది భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 3వ ఖండం 22, 23 వచనాలని చెప్పడం జరిగింది. అలాగే భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 3వ ఖండం 30వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ దేవుడు ఏం చెప్పాడంట మళ్ళీ, ఈశమూర్తి హృది ప్రాప్త నిత్య శుద్ధ శివంకరీ ఈశామసీహ ఇది చ మమ నామ ప్రతిష్ఠితం అని ఉంది. దాని అర్థం ఏంటంటే, నిత్యుడు, పరిశుద్ధుడు, దయామగుడగు దేవుడు నా హృదయంలో ఉంటారు. అక్కడ దయామగుడు దేవుడు అంటే నా తండ్రి, ఆయన నా హృదయంలో ఉంటాడు. ఈ విధంగా నా పేరు ఈశా మసీహ, యేసు మెస్సయ్యగా ప్రతిష్ఠించబడింది. ఆ సుందరమూర్తి ఏం చెప్పాడు? నేను ఒక కన్యగర్భాన్ని జన్మించాను, నేను దేవుని కుమారుణ్ణి, నా పేరు ఈశా మసీహ, యేసు మెస్సయ్య అని చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు ఆ మాటలు. ఒక సుందరమూర్తి కనపడి శకదేశపు మహారాజుకి భారతదేశంలో ఈ దర్శనం ఇచ్చాడు. మరి ఈ తక్కిన వాళ్ళందరూ దేవుళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడైనా కనిపించారా ఎవరికైనా? ఎప్పుడైనా? కాబట్టి ఈ యొక్క ఇందాక ప్రశ్నలో కూడా ఈయన విదేశీ దేవుడు, ఈ ప్రశ్నలోనే ఈయన విదేశీ దేవుడు. విదేశీ దేవుడు అయితే ఈ భారతదేశంలో ఈ దర్శనం ఎందుకు కలిగింది? విదేశీ దేవుడు అయితే భారతదేశంలో ఏం కలిగి, మరి ఈ దేశంలో దేవుళ్ళు ఏమైపోయారు? వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? ఎక్కడ ఉందా? కాబట్టి ఈ రకంగా ఆ యొక్క శకదేశపు రాజు కలిగింది. ఈ శకదేశపు రాజు ఈ కథ అంతా ఏంటని ఒకసారి చూసా, ఎక్కడ ఏంటి అని చెప్పి. ఒకప్పుడు సరే, ఈ శకదేశపు రాజు గురించి కథ కొంచెం పెద్దదే ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకెళ్తాం. దాన్ని తీసుకెళ్ళి రామకృష్ణ పరమహంస అనేటువంటి భారతదేశంలో మరి 1896 వరకు ఉన్నాడంటే 150 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఒక బ్రాహ్మణ పండితుడు, ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు భారతదేశంలో. ఒక బ్రాహ్మణ పండితుడికి, ఆయన కాళికాదేవి గుడిలో పూజారి, ఆయనకి ప్రత్యక్షం. అది కూడా చెప్తా. ఈ శకదేశపు రాజు కలిగిన దర్శనం బట్టి ఈయన విదేశీ దేవుడు కాదు, ప్రపంచ దేవుడు అని అర్థమవుతుంది. దాని వివరణ తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తా. అలాగే రామకృష్ణ పరమహంస గారి గురించి కూడా చెప్తా. దీన్ని బాగా వివరంగా చెప్తా, మీకు అర్థం చేసుకోండి. ఈ విషయాలు మీకు చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఈ వేదాల్లో వీటిల్లో ఉన్నటువంటి మాటలు ఇవి అని చెప్పి మీకు ఎవరు చెప్తారు? మీరు తెల్లారు లేచిన కాదు ఎన్ని కథలు విన్నా ఏదేదో కల్పనా కథలు వింటున్నారు, కానీ అసలు వేదాల్లో ఈ శ్లోకాలు ఉన్నాయి, ఈ మాటలు ఉన్నాయని మీకు చెప్పేవాళ్ళు ఎవరు? ఆ మాటలే దేవుడు చెప్పమంటున్నాడు. కాబట్టి ఆ మాటలు మనం చెప్పుకుందాం. ఇప్పటికైతే ఈ 223వ ఎపిసోడ్ను కూడా ముగించుకుందాం. 223వ ఎపిసోడ్ను కూడా ముగించుకుందాం. దేవుడికి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు ప్రభువా ఈ యొక్క చెప్పినటువంటి ఈ యొక్క ఎపిసోడ్ అంతటికో మీరు తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని బాగా గ్రహించే శక్తిని వారికి కూడా దయచేసిన వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా మీ దయ, మీ కరుణను కొనసాగిస్తూ ఆశీర్వదించండి తండ్రి. తర్వాత ఎపిసోడ్స్ కూడా మీరు దీవించండి. అనేక మంది జ్ఞానయుక్తంగా తయారవటానికి తగిన విధంగా వారి మనసులను ప్రేరేపించి ఆశీర్వదించడం ప్రార్థిస్తూ నిరంతరము ప్రభువా మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ యొక్క టీవీ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడే యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.